గత ప్రభుత్వం అయినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలపై పూర్తిగా కూడా కాంగ్రెస్ సర్వేలు నిర్వహించేందుకు సర్వత్రా ప్రయత్నాలు చేస్తూ ఉంది. అవినీతి తప్పిదాల చిట్టాలపై ఆరా తీసేందుకు కాంగ్రెస్ కసరత్తులు చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. సర్వేల వల్ల అసలు వాస్తవాలు బయటకు వస్తాయంటూ కూడా కాంగ్రెస్ భావిస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మిషన్ భగీరథ పేరుపై దాదాపు 7,000 నుంచి దాదాపు 12,000 కోట్ల వరకు అవినీతి జరిగిందంటూ కూడా కాంగ్రెస్ భావిస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మిషన్ భగీరథ పేరుతో ఎంతో మందికి ఇవ్వాల్సినటువంటి కంప్లీట్గా కూడా అవినీతి జరిగిందంటూ కూడా కాంగ్రెస్ ఆరోపిస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు అందుబాటులో ఉన్నారు. రాంబాబు, ప్రణయ్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు, అదేవిధంగా గత ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశంపైన దృష్టి సారించింది. ఇప్పటికే గత ప్రభుత్వం చేసినటువంటి పనులపైన ఆ సర్వేలు నిర్వహిస్తుంది. సర్వేల ద్వారా అసలు వాస్తవాలు తెలుసుకొని అసలు ఏం జరిగిందనే దానిపైన మొత్తం ఒక రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా, ఆ రిపోర్ట్ కూడా ఈ నెలాఖరికల్లా ఇవ్వాల్సిందిగా ఇటు అధికారులను అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి మిషన్ భగీరథ పేరుతోటి గత ప్రభుత్వం 43,000 కోట్ల రూపాయలతోటి ఒక మిషన్ భగీరథకు టెండర్ వేయగా తర్వాత 31,000 ఖర్చు చేయడం జరిగింది. దీంట్లో ఒక నల్లా వేయకుండానే వేసినట్టు, లేకపోతే పైపులు వేయకుండానే వేసినట్టు ఈ యొక్క అవినీతి జరిగిందని చెప్పేసి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో సుమారుగా 7,000 నుండి 12,000 కోట్ల రూపాయల వరకు కూడా ఈ మిషన్ భగీరథ మీద అవినీతి జరిగిందని చెప్పేసి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో దీనిపైన ఇప్పటికే ఇటు మండల స్థాయిలో ఒక ప్రత్యేక అధికారిని కూడా, విజిలెన్స్ అధికారిని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే నియమించింది. దీంతో గత ప్రభుత్వం చేసినటువంటి యొక్క మిషన్ భగీరథకు సంబంధించినటువంటి తప్పిదాలపైన ఇటు విజిలెన్స్ కమిషన్ ఎంక్వైరీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి నేపథ్యంలో దీని నివేదిక కూడా ఈ నెలాఖరుగా వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే గత ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పనులు ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్కదానిపైన కూడా ఇటు సర్వేలు చేయిస్తూ ఆ సర్వేల ద్వారా వాస్తవాల్ని, అసలు జరిగినటువంటి తప్పిదాలను కూడా తీసుకున్నటువంటి ఒక రిపోర్ట్ అయితే నివేదిక తీసుకున్నటువంటి ఒక ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. దాంతోపాటుగా ఇటు వివిధ అవినీతి ఆరోపణలు కూడా రావడం జరిగింది. గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి వివిధ కుంభకోణాల పైన కూడా దీనిపైన ఆరా తీస్తూ ఉన్నారు. ఆ యొక్క తప్పిదాల చిట్టాను కూడా మొత్తం కూడా పరిగణలోకి తీసుకుంటూ దీనిపైన కూడా ఇప్పటికే ఇటు ఏసీబీ అధికారులు, ఈడీ దర్యాప్తు కూడా కొనసాగుతుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే గొర్రెల స్కామ్, ఈ గొర్రెల స్కామ్స్ కూడా గత ప్రభుత్వం 90 లక్షల వరకు గొర్రెలు ఇచ్చామని చెప్తా ఉన్నది. కానీ గొర్రెల స్కామ్లో విపరీతమైనటువంటి అవినీతి జరిగిందని చెప్పేసి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దీనిపైన కూడా విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే ఏసీబీ అధికారులు అయితే 8 మంది దాకా ఇటు అధికారులను కూడా అరెస్ట్ చేశారు. అదేవిధంగా అప్పటి పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఓఎస్డి కళ్యాణ్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇటు ఎండీని, మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి రామచంద్ర నాయక్ను కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఎస్, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అవినీతి కుంభకోణాలకు సంబంధించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కంప్లీట్గా కూడా కసరత్తులు చేస్తూ ఉంది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లాంటి అనేటువంటి కార్యక్రమాల నేపథ్యంలో కూడా కంప్లీట్గా కూడా అవకతవకలు నిర్వహించిన సిచ్యువేషన్స్ అయితే కనబడుతాయి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో తాజా పరిణామాల నేపథ్యంలో కూడా గతంలో నిర్వహించినటువంటి మిషన్ భగీరథలో దాదాపు చాలా వరకు అవినీతి జరిగింది, అవకతవకలు జరిగాయంటూ కూడా కాంగ్రెస్ ఆరోపిస్తున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. వీటన్నిటికీ సంబంధించి కంప్లీట్గా కూడా మనకు సర్వేల ద్వారానే, అంటే కంప్లీట్గా గ్రౌండ్ లెవెల్లో సర్వేలు చేస్తేనే జరిగిన వాస్తవాలు, జరిగినటువంటి అవినీతి ఎంత అనేది కంప్లీట్గా కూడా బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా నివేదిక తయారు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. మొన్న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో కూడా ఈ మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు సంబంధించిన చర్చ కూడా కొనసాగిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అయితే ప్రధానంగా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లాంటి ఈ స్కీమ్స్ కంప్లీట్గా కూడా ప్రతి గ్రామానికి చేరిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ చెరువులు కావచ్చు, లేదంటే ఇంటింటికి నల్లా కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నిటి కూడా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ నీళ్లతోనే వెళ్ళిన నేపథ్యంలో కూడా దీనికి సంబంధించిన దాంట్లో కంప్లీట్గా కూడా అవినీతి జరిగింది అన్నటువంటి వాదనలో కాంగ్రెస్ పిలిపిస్తూ ఉంది. దాదాపు 7,000 నుంచి 12,000 కోట్ల వరకు కూడా అవినీతి జరిగింది అన్నటువంటి నెపంతో కనిపిస్తూ ఉంది. సో కంప్లీట్గా కూడా దీనికి సంబంధించి ఒకసారి మాట్లాడదాం. రాంబాబు, దాదాపుగా కూడా గొర్రెల పంపిణీ కార్యక్రమాల్లో కూడా కంప్లీట్గా కూడా అవకతవకలు ఉన్నాయనేది మనకు కంప్లీట్గా కూడా తెలుస్తుంది. దాదాపు గొర్రెల పంపిణీ కార్యక్రమాల్లో కూడా దాదాపు 7 నుంచి 8,000 కోట్ల కుంభకోణం జరిగింది అన్నటువంటి వాదనలు కూడా మొన్నటి వరకు విన్నాం. కంప్లీట్గా బిల్లులు చేంజ్ చేసేటువంటి ప్రయత్నం కావచ్చు, తప్పుడు బిల్లులు ఇవ్వడం కావచ్చు, ఇటువంటి కార్యాచరణ చేపట్టడం జరిగింది. సో కంప్లీట్గా మరి ఇలాంటి సర్వే చేయబోతా ఉన్నాయి, ఈ సర్వేస్కి సంబంధించి ఎన్ని రోజుల పాటు చేయబోతా ఉన్నారు, గ్రౌండ్ లెవెల్లో ఎప్పటి నుంచి వెళ్ళబోతా ఉన్నారు?
అంటే ప్రణయ్ గత ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే పనులు ఉన్నాయో అభివృద్ధి కార్యక్రమాలు కానీ లేకపోతే ప్రజా సంక్షేమ పథకాలు కానీ వీటన్నిటికి సంబంధించినటువంటి అంశంలో విపరీతమైనటువంటి అవినీతి జరిగిందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అంటే ముఖ్యంగా పిసిసి అధ్యక్షునిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అనేక ఆరోపణలు చేయడం జరిగింది. ఈ ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే దానిపైన దృష్టి సారించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క గత ప్రభుత్వం చేసినటువంటి వివిధ పనులపైన సర్వేలు చేయిస్తూ ఉంది. ఈ సర్వేల ఆధారంగా మొత్తం కూడా రిపోర్ట్ కావాలని చెప్పేసి ఈ నెల చివరి వరకు మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి దానిపైన నివేదిక ఇవ్వాలని చెప్పేసి అధికారులను ఆదేశించడం జరిగింది. వాళ్ళు కూడా దానికి సంబంధించినటువంటి రిపోర్టును ఇచ్చేటువంటి కార్యక్రమాలు ఉన్నారు. ఇప్పటికే ఇటు మిషన్ భగీరథకు సంబంధించినటువంటి అంశంలో కానీ లేకపోతే గొర్రెల స్కామ్కి సంబంధించినటువంటి అంశంలో కానీ లేకపోతే ఆవుల స్కామ్కి సంబంధించినటువంటి అంశాలు కానీ వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఇప్పటికే పశుసంవర్ధక శాఖకు సంబంధించినటువంటి మందుల కొనుగోలు కూడా అవినీతి అక్రమాలు జరిగాయని చెప్పేసి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఏదైతే గత ప్రభుత్వం 90 లక్షల వరకు గొర్రెల పంపిణీ చేసినామని చెప్తా ఉన్నది. కానీ ఒకటే రోజు ఇటు శ్రీకాకుళం నుండి ఇటు మహబూబ్నగర్ కూడా గొర్రెలను తీసుకొచ్చి తోలినట్టు ఒకటే వచ్చిపోయినటువంటి లెక్కలు చూపించారు. కాబట్టి ఇదంతా కూడా ట్రాష్ అని చెప్పేసి ఇప్పటికే తేలినటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఈడీ ఒకవైపు మరొకవైపు ఏసీబీ అధికారులు కూడా దీనిపైన విచారణ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి అధికారులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు అప్పటి పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఓఎస్డి కళ్యాణ్ను అదేవిధంగా ఎండీని రామచంద్ర నాయకుడు కూడా థ్యాంక్ యూ రాంబాబు. మొత్తానికైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవకతవకలు జరిగాయి. ఇటు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లాంటి కార్యక్రమాలతో పాటుగా గొర్రెల పంపిణీ అనేక కార్యక్రమాలు చేసినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా అవకతవకలు జరిగాయంటూ కూడా కాంగ్రెస్ అయితే కంప్లీట్గా కూడా సర్వేలు చేసేందుకు సర్వత్రా సిద్ధమవుతున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. బట్ ఏదేమైనప్పటికీ కూడా కంప్లీట్గా ఈ నెలాఖరికల్లా ఈ సర్వేలకు సంబంధించిన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామంటూ కూడా కాంగ్రెస్ చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి.